సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం మేము కూడా ఇలా చేసుకున్నాము అని చెప్పి మన పద్ధతుల్ని ఆచారాలన్నింటినీ కూడా కించపరిచే విధంగా పట్టించడం. ఇప్పుడు నిన్ను చూసి ఎన్ని వందల మంది చెడిపోతారో చెప్పలేం. నువ్వు ఎవరిని చూసి చెడిపోయావో ఈ రకమైన పద్ధతి పాటిస్తున్నావు. ఇంట్లో అసలు ఏ రకమైన వాతావరణంలో పెరిగావు? నువ్వు పెరిగినటువంటి వాతావరణం ఏంటి? ఇలా భ్రష్టు పట్టించే వాతావరణంలో పెరిగావు అంటే తల్లిదండ్రులు కూడా నీలాగా సంప్రదాయబద్ధంగా లేని వాళ్ళు కాబట్టి నీకు ఆ సంప్రదాయం వచ్చింది. లేదు తల్లిదండ్రులు మంచివాళ్లే అనుకుందాం, మనకి తెలియదు కదా తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఎలా పెంచారనేది మనకి తెలియదు. ఈ అమ్మాయి వేస్తున్నటువంటి వెర్రి తలలు ఎలా అయితే ఉన్నాయో దాన్ని చూసి మనం అంచనా వేస్తున్నాం. ఇంట్లో సక్రమమైన పెంపకమైన లేకుండా ఉండాలి. లేదా ఈ సమాజంలో మనం ఎలా ఉన్నా పర్వాలా, ఒక సెలబ్రిటీ హోదా వచ్చేసింది నాకు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, గంభీరమైనటువంటి ఈ స్పీచెస్ ఇచ్చేటప్పుడు అట్లా ఇచ్చేస్తాను, డబ్బులు సంపాదించుకునేటప్పుడు నా డ్రెస్ కోడ్ ఎలా ఉన్నా పర్వాలేదు, నా మాటలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక ఆకర్షణీయమైన సమాజంలోకి వెళ్ళిపోయి నేను ఏం మాట్లాడినా పర్వాలేదు, వయసు మీద ఉన్నాను కాబట్టి ప్రతి వాళ్ళు నా శరీర సౌష్ఠవానికి ఆకర్షితులయ్యి నేను చెప్పింది వింటారు అనేటటువంటి భావమా? లేకపోతే చాలా చాలా ఖరీదైనటువంటి బహుమతులు ఒక రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను నేను, దానికి ఆశపడైనా 10 మంది మన దగ్గరికి వస్తారు, నన్ను ఎవరు విమర్శించరు అనేటటువంటి అహంకారమా? ఏ రకమైన భావనతో ఈ అమ్మాయి ఉండి ఇలా ఆచారాలన్నింటినీ భ్రష్టు పట్టిస్తోంది? నిన్ను చూసి ఎంతమంది నేర్చుకుంటారు? నువ్వే ఎవరి దగ్గర నేర్చుకుని వచ్చావు. మన కులంలో, మతంలో, మన సంప్రదాయంలో లేనివన్నీ నువ్వు నేర్చుకుని వాటిని బహిరంగంగా చేస్తున్నావు. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకును నొక్కగలరా? తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.